ఎలక్షన్కి ముందు పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నాడు పిఠాపురంలో. ప్రపంచం మొత్తం కూడా పిఠాపురం వైపు చూస్తుంది అని చెప్పేసి ఒక మాట మాట్లాడాడు. చాలామంది గర్వంగా ఫీల్ అయ్యారు. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురాన్ని ఒక ఆదర్శ నియోజకవర్గంగా అభివృద్ధి చేస్తాడేమో, కుప్పం అదేవిధంగా పులివెందుల కన్నా ఇంకా ఎక్కువగా డెవలప్ చేస్తాడేమో అనేసి అందరూ కూడా అనుకున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు కూడా అలానే చెప్తున్నాడు, కుప్పాన్ని ఒక రోల్ నియోజకవర్గంగా, మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని చెప్పేసి మాట్లాడాడు. అక్కడ ఏం చేశాడో మనం అందరం కూడా చూసాం. ఈవెన్ ప్రభుత్వ పాఠశాలలు కూడా కుప్పకూలిపోయే పరిస్థితి ఉంది. దాన్ని పక్కన పెడితే ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గంని ప్రపంచంలోనే నెంబర్ 1గా పెడతానని చెప్పేసి మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గారు మొన్న దళితుల్ని గ్రామ బహిష్కరణ చేయడం మనం చూసాం కదా. పిఠాపురం నియోజకవర్గంలో జరిగింది ఈ మ్యాటర్ కూడా, గ్రామ బహిష్కరణ. వాళ్ళంతా కూడా ఇప్పుడు ఐ థింక్ నిన్న కూడా రోడ్డు మీదకి వచ్చారు. సుప్రీంకోర్టు పిటిషన్ వేస్తారని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. దళితులను గ్రామ బహిష్కరణ చేశారు పిఠాపురం నియోజకవర్గంలో. దాని మీద ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ గారు ఒక్క మాట అంటే ఒక మాట కూడా మాట్లాడలేదు. ఎందుకో మరి ఈ కంప్యూటర్ యుగంలో కూడా గ్రామ బహిష్కరణ ఏందో, దళితులు ఏందో, ఎస్సీ ఏందో, ఎస్టీ ఏందో, ఓసీ ఏందో, బీసీ ఏందో మనకైతే అర్థమే కావడం లేదు. కంప్యూటర్ యుగంలో కుల మతాలు అవసరమా? ఈ కంప్యూటర్ యుగంలో ఎవరు ఏ రోజు ఎక్కడ ఉంటాడో, ఎక్కడ పోతాడో తెలియని పరిస్థితి ఇవి. ఇంకా కులాలు మతాలు అని చెప్పేసి కొట్టుకుంటున్నారు. ఇవి తగ్గించుకుంటే చాలా బాగుంటుంది. ప్రజలంతా కూడా, యూత్ అంతా కూడా ఆ విధంగా చెడు మార్గంలో పోతున్నారు. వాళ్ళంతా కూడా ఇటువంటి పొలిటికల్ లీడర్స్ వల్లే వాళ్ళంతా కూడా తప్పుడు మార్గాన్ని ఎంచుకుంటున్నారు. కులాలు మతాలు ఇవన్నీ కూడా, కులాలు మతాలు మనం డే 1 అని చెప్పుకుంటున్నాం. కులాలు మతాలు ఎవరికి కూడా కూడి పెట్టవు. పెడతాయేమో, ఒక రోజు పెడతాయి, 2 రోజులు పెడతాయి, ఒక నెల పెడతాయి, ఒక సంవత్సరం పెడతాయి. జీవితాంతం అయితే పెట్టవు కదా. కష్టపడాల్సిందే కదా. కష్టపడితేనే కదా పైసలు వస్తాయి. పైసలు వస్తేనే కదా కడుపులోకి పోతాయి. అక్కడ కుల మత భేదాలు అవసరమా? ఇదే ఇప్పుడు మళ్ళీ పిఠాపురం నియోజకవర్గం గురించి మనం ఏం చెప్పుకుంటున్నామంటే చాలా బ్యాడ్ ఇన్సిడెంట్. చాలా బ్యాడ్ ఇన్సిడెంట్. అసలు ఏంద్రా, ఎటు పోతుందిరా ప్రపంచం, ఎటు పోతున్నారు మనుషులు అనేసి ఒక్కోసారి జాలిస్తుంది. ఒక చిన్న పాపని చంపేశారు. రెండో పెళ్లికి అడ్డమని చిన్న పాపని చంపి బావిలో పడేశారు. అతి కిరాతకంగా చంపేశారు. రెండో పెళ్లికి అడ్డుగా ఉందని 5 నెలల పసి కందుని అమ్మమ్మ కలిసి చంపేసినటువంటి దారుణం. ఈ ఘటన కాకినాడ జిల్లా పిఠాపురం మండలంలో చోటు చేసుకోవడం జరిగింది. సిఐ శ్రీనివాస్, ఎస్ఐ మణికుమార్ సోమవారం వెల్లడించిన వివరాల ప్రకారం తన కుమార్తె యశ్వితను ఎవరో చంపేసి బావిలో పడేశారని చెప్పేసి కాకినాడ జిల్లా పిఠాపురం మండలం నర్సింగాపురానికి చెందినటువంటి పెదపాటి సతీష్ పోలీసులకు ఈ నెల 6వ తేదీన అర్ధరాత్రి ఫిర్యాదు చేశారంట. పోలీసులు మరుసటి రోజు ఉదయం చనిపోయినటువంటి ఆ చిన్న బిడ్డని, ఆడబిడ్డని గుర్తించారు. సిఐ ఆధ్వర్యంలో 3 బృందాలతో విచారణ చేపట్టగా విస్తుపోయే నిజాలు కూడా బయటకు వచ్చాయంట. పిఠాపురానికి చెందినటువంటి పసుపులేటి అన్నవరం కుల పెద్దగా వివరిస్తుంటాడంట. 2 ఏళ్ల క్రితం తన కుమార్తె శైలజ ఇంటి నుంచి వెళ్ళిపోయి సతీష్ కులాంతర వివాహం చేసుకుందంట. కులాంతర వివాహం. కొద్ది కాలం క్రితం ఆమె కాన్పు కోసం పుట్టింటికి వచ్చింది. 5 నెలల కిందట యశ్విత జన్మించింది. ఈ క్రమంలో శైలజ మనసు మార్చి తన కులస్త్రీకే ఇచ్చి రెండో పెళ్లి చేయాలని అన్నవరం పెద్ద ఆయన నిర్ణయించింది. మనవరాలిని అడ్డు తొలగించుకునేందుకు పథకం కూడా పన్నింది. ఈ నెల 6వ తేదీన పసికందు యశ్వితను అన్నవరం అదేవిధంగా శైలజ కలిసి గొంతు నులిమి చంపేసి పక్కింట్లోని బావిలో పడేశారంట. క్షుద్ర పూజలు జరిగినట్టు నమ్మించేందుకు ఇంటి ముందు పసుపు కుంకుమ చల్లి నిమ్మకాయలు పెట్టారంట. చివరికి అడ్డంగా దొరికిపోయారు. ఎంత దారుణమో చూడండి. పిఠాపురం నియోజకవర్గంలో ఈ మధ్యకాలంలో ఈ కులాంతర కులాల మధ్య ఎక్కువగా రచ్చ అయితే నడుస్తుంది. ఎందుకో మనకు అర్థం కావడం. చూడండి, పసుపులేటి కుటుంబం అంట, ఆయన పెద్ద అంట. అయితే ఏమి చెప్పండి, కులాంతర వివాహం చేసుకుంటే ఏమైపోతుంది? కొంపలేని మునిగిపోతాయా? బతకట్లేదా? ప్రపంచంలో ఎంతోమంది ప్రశాంతంగా బతుకుతున్నారు కదా. ఆయన ఏదో పెద్ద మనిషి అని చెప్పేసి పిఠాపురానికి చెందినటువంటి పసుపులేటి అన్నవరం కుల పెద్దగా వివరిస్తున్నాడంట. కుల పెద్ద అని చెప్పేసి పరుగు పోతే అని చెప్పేసి ఇలా చేశారు. చాలా దారుణం అండి. ఇవేవి కూడా పవన్ కళ్యాణ్ గారికి కనిపించవా?
అసలు పిఠాపురం నియోజకవర్గంలో ఈ కులాల మధ్య ఫైటింగ్స్, ఇటువంటి మనస్తత్వం గల వ్యక్తుల్ని మార్చాల్సిన బాధ్యత ఒక ఎమ్మెల్యేగా, ఇప్పుడు ఒక మంత్రిగా ఉన్నాడు, రెస్పాన్సిబిలిటీ పొజిషన్లో ఉన్నాడు, ఆయన మార్చాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. నియోజకవర్గంలోకి వెళ్ళి పర్యటన చేసి పదే పదే వీటి గురించి ప్రస్తావిస్తే వాళ్ళ బుర్రల్లో కూడా ఎక్కుతాయి. ఓకే, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఒక సెలబ్రిటీ చెప్పాడు, ఒక మంత్రి చెప్పాడు, ఒక డిప్యూటీ సీఎం చెప్పాడు కాబట్టి ప్రజలు కూడా కొంచెం మైండ్లోకి ఎక్కించుకొని ఓకే పవన్ కళ్యాణ్ గారు చెప్పేది నిజమే అని చెప్పేసి వింటారు. విని అందరూ మారకపోయినా అట్లీస్ట్ 100లో 2-3 మారినా కానీ గ్రేటే కదా. ఇలాంటి ఇష్యూ మీద పవన్ కళ్యాణ్ గారు స్పందించాలా. ఎందుకంటే ఆయన ఒక సెలబ్రిటీ. చెప్పాలా, కులాలు వద్దు, మతాలు వద్దు, కుల రాజకీయాలు వద్దు, మత రాజకీయాలు వద్దు, అందరూ కలిసికట్టుగా ఉండండి, ప్రశాంతంగా బతకండి, మా ప్రభుత్వం ఉంది, మీకంతా కూడా మంచి చేస్తుంది, ఈ కులాల కుంపట్లోకి ఎవరు కూడా దూకకండి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పి ప్రజల్ని మార్చాలా. ఒక సెలబ్రిటీ, ఒక మంత్రి, ఒక డిప్యూటీ సీఎంగా ఉండి ఇలాంటి చెప్పి ప్రజల్ని మార్చాల్సింది పోయి ఆయన అసలు పట్టించుకోవడం మానేశాడు. సొంత నియోజకవర్గంలో జరుగుతుంటే సంఘటనలు అయ్యాయి ఇవన్నీ కూడా. పవన్ కళ్యాణ్ గారు మీరు స్పందించాలండి. స్పందిస్తేనే ప్రజల్లో మార్పు వస్తుందండి. మీరు స్పందించకుంటే చూడండి, మీ నియోజకవర్గం ప్రపంచం మొత్తం చూస్తూ ఉంది. రోజుకొక న్యూస్, రోజుకొక హైలైట్ అవుతున్నారు. ఏంటండి బాబు ఇది?